ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. సింహరాశి వారి యొక్క అక్టోబర్ మాస ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి బృహస్పతి 9వ ఇంట విశేషమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా సరే భార్యాభర్తలు, మీ యొక్క భార్యలైతే భర్తలో ఎన్నడూ చూడనంత ప్రత్యేకమైన విశేషమైన మంచి మార్పును చూస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించాలి అని ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారో దిగ్విజయవంతంగా వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఏమైనా సరే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు ఇంకేమైనా ఇతరత్ర చేయాలనుకున్న పనులు కూడా చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే మీరు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తారు. ఈ రాశి వారికి ఉత్తేజపూరితమైనటువంటి రాశి, అంటే ఎప్పుడు కాలు దువ్వాలి అనుకునేటువంటి తత్వము. ఇంకోటి ఏమిటంటే అవసరం వచ్చేంత వరకు లేవరు, పని చేయరు. అవసరం వచ్చింది అంటే అసలు అలసిపోకుండా కష్టపడుతూనే ఉంటారు. అలాంటి తత్వగుణం ఉన్నటువంటి రాశి. ఈ రాశి వారికి నెలంతా కూడా బాగానే ఉంది, కానీ ప్రతి వారంలో కూడా విశేషంగా ఆదివారం నాడు కాస్త జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో ప్రత్యేకంగా ఉత్తరా నక్షత్రానికి సంబంధించి 1వ పాదం, మనకి త్రిపాద నక్షత్రాలు అంటారు వీటిని. అంటే 3 పాదాలు ఒక రాశిలో, 1 పాదం మాత్రమే ఒక రాశిలో ఉన్నటువంటి వారు కాస్త విశేషమైనటువంటి ఉత్తేజపూరితులు, యాంగ్జైటీ ఇట్లాంటివి అధికంగా ఉంటాయి వీళ్ళకి. అయితే ఆరోగ్య సమస్యలు కూడా, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో అధికంగా ఉంటుంది. సమయానికి భోజనం చేయండి, సమయానికి నీరు తీసుకోండి. ఈ 2 పాటించడం వల్ల ఈ రాశి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు పడరు. ఇకపోతే మనము వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరు ప్రత్యేకంగా కొన్ని విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరెవరైనా సరే పార్ట్నర్తో ఉంటే ఈ నెల, ఈ సంవత్సరము, వచ్చే ఉగాది వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాతకి వారిలో విపరీతమైన మార్పు రావచ్చు. మీరు మధ్యలో రాసుకునేటువంటి బాండింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ నోట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. దానివల్ల కాస్త విశేషమైన మంచి ఫలితాలు దక్కుతాయి. ఇకపోతే భార్యాభర్తలిద్దరి విషయంలో కూడా ఆడవాళ్ళు ఎవరైనా సరే లేదా మగవాళ్ళైనా సరే అనుమానంగా చూసేటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ తత్వాన్ని వదిలేయండి. ఒకసారి కనుక మీరు పదే పదే వారిని ఇలా చేస్తున్నారు, పొసెసివ్గా ఉన్నారు అన్న సంగతి తెలిస్తే ఇబ్బంది. భార్యాభర్తలు ఇద్దరిలో కూడా బాగా ఉంది, జీవితము జాతకము అలాగే ఉండనివ్వండి. ఇక ఎవరైనా కోర్టు విషయాలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉంటే వారికి కూడా మంచి ఫలితాలు. ఈ మధ్య వీడు కోర్టులో కేసేసాడు, అప్పుడే గెలిచేసాడు ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రాశి వారికి ఈ నెల కాస్త నరదిష్టి కూడా అధికంగా ఉంటుందండి. కాబట్టి ఏం చేయాలి అని అంటే పట్టిక ఉంటుంది కదండి, ఎంత పెద్దది వీలైతే అంత పెద్దది తెచ్చుకోండి. ఈ రాశి వారే కాదు, ఎవరికైతే నరదిష్టి బాగా ఉందనుకుంటున్నారో వారందరూ కూడా పట్టిక పెద్దది తీసుకొచ్చుకొని ఇంట్లో ఎదురుగ్గా పెట్టుకోవాలి. ఒక గాజు పాత్రలో పెట్టాలి. దాంట్లో ఉప్పు పోయండి. పటిక బెల్లం కాదండి, పటిక. సాధారణంగా పూర్వకాలంలో గడ్డం గీసిన తర్వాత రాస్తారు కదా, దాన్ని కొంచెం పెద్దది, ఎంత పెద్దది వీలైతే అంత పెద్దది తెచ్చి పెట్టుకోండి. దాంట్లో ఉప్పు పోయండి. ఉప్పు ఎందుకు పోయమంటానంటే మీకు ఏవైనా దిష్టి ఉంది అని తెలవాలి అని అంటే అది రంగు మారుతుంది. అది బ్లూ కలర్లోకి కానీ రెడ్ కలర్లోకి కానీ మారుతుంది. దానిపైన ఎటువంటి కుంకుమలు లాంటివి ఏం చేయకండి, శుభ్రంగా అలా పెట్టండి. అది కరిగే అవకాశం ఉంటుంది. ఉప్పు పోయడం వల్ల కరగడం కూడా తగ్గుతుంది. మళ్ళీ మీరు కొనుక్కు రావాల్సిన అవసరం ఉండదు. ఈ రాశి వారికి, ఇంకా ఇతర రాశుల వారు ఎవరైనా సరే నరదృష్టి బాగా ఉన్నవారు
ఈ విశేషమైనటువంటి రెమెడీని పాటించండి. ఇకపోతే ఎవరైనా విద్యార్థులుంటే వారు అమ్మవారి యొక్క నవరాత్రులలో తెల్లటి దుస్తులు ఏమైనా ఉంటే వాటిని ధరించి, తెల్లటి దుస్తులుంటే వాటిని ధరించి సరస్వతీదేవి అవతారం వచ్చిన నాడు అమ్మవారికి సరస్వతి ఆకు అని దొరుకుతుందండి. ఏంటిది? సరస్వతి ఆకు. ఈ యొక్క సరస్వతి ఆకుతోని అమ్మవారికి అర్చనాది క్రతువులు ఆచరించండి. దానివల్ల విద్యార్థులందరికీ కూడా విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది. ఈ సరస్వతి యంత్రం ఏదైతే ఉందో అది కూడా మేము డిస్ప్లే చేస్తాము, అది చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశిలో ఉన్న వారిలో ప్రత్యేకంగా ఎవరైనా రాజకీయ సినిమా రంగాల వారు ఉంటే కనుక మీరు పాటించవలసినటువంటి నియమం ఏమిటి అనంటే, ఆదివారం నాడు, ఈ నెలలో వచ్చేటువంటి 4 ఆదివారాల నాడు కూడా సూర్యోదయం అవుతున్న సమయానికల్లా లేచి చేతిలో కొన్ని పూరెక్కలు తీసుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఎన్నడూ చూరగొనటువంటివన్నీ కూడా మీరు ఫేస్ చేసే అవకాశం ఉంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు తొందరపడి పెళ్లి చూపులకు కూడా వెళ్ళకండి. ఏమవుతుందనంటే, ఇతను చాలా పెళ్లి చూపులు చూశాడు, లేదా ఈ అమ్మాయి ఇప్పటికి చాలా పెళ్లి చూపులు చూసింది, ఇక వారిలోనే ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళు తొందరగా ఏది ఒక్క పట్టాన ఒప్పుకోరు అనేటువంటి చెడ్డ పేరు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విశేషంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ నియమాన్ని పాటించండి. ఇక వ్యాపారస్తులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి విషయానికి వస్తే, ఉద్యోగస్తులు ఈ యొక్క రాశివారు ఎవరినైనా సరే డిస్మిస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ రాశివారు అధిక సంఖ్యలో ఒక టీమ్ లీడ్ పొజిషన్లో ఉంటారు, లేదా ఒక హైయార్కీ పొజిషన్లో ఉంటారు. ఎవరినైనా తొందరపడి డిస్మిస్ చేయడం కానీ, ఉద్యోగంలోంచి తీసేయడం కానీ, మాట అనడం కానీ చేయకండి. పెద్ద ఎత్తున ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఆచితూచి, ఒకవేళ మీరు చెప్పేది ఉంటే కూడా సౌమ్యంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారందరూ కూడా ఏవైనా సరే రెమెడీ పాటించాలి అనుకుంటే పాటించవలసినటువంటి రెమెడీ ఏమిటి అంటే, అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అక్టోబర్లోనే 9 రోజులు కూడా ఆముదముతోని, ఇంకా మీకు నవగ్రహాలకు సంబంధించిన వత్తులు ఉంటాయి. ఎక్కడన్నా మీరు షాప్కి వెళ్తే సూర్యుడి యొక్క రంగు, చంద్రుడి యొక్క రంగు, అలా 9 రంగులలో కూడా ఒత్తులు దొరుకుతాయి. నవగ్రహ ఒత్తులు అని విశేషంగా అమ్ముతారు. ఇవి కూడా కలర్స్ పెట్టినటువంటి ఒత్తులు కాదండి. తులసి ఆకు పసరుతోని అద్ది ఎండబెట్టిన పత్తి ఉంటుంది, అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాగే మనకి కొన్ని ఆరెంజ్ కలర్ పూలలో వచ్చేటువంటి రసంతో చేసినటువంటి వత్తులు ఉంటాయి. ఇలా 9 రకాలైనటువంటి ఒత్తులని కూడా ఉంటాయి. రోజొకటి. మీరు ఆదివారం నాడు ప్రారంభిస్తే ఎరుపు, సోమవారం నాడు తెలుపు, మంగళవారం నాడు మళ్ళీ ఎరుపు కాస్త తిక్కుగా ఉంటుంది, బుధవారం నాడు గ్రీన్, గురువారం నాడు ఆరెంజ్, శుక్రవారం నాడు మళ్ళీ తెలుపు, శనివారం నాడు నలుపు, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి 2 దీపాలు వెలిగించండి. చిత్రవర్ణంతో ఒకటి ఉంటుంది, బ్లూ కలర్తో ఒకటి ఉంటుంది. నీలి శంకు పూలు అంటారు కదా, వాటితో చేస్తారనమాట. ఇలా ఈ రాశివారు ఈ 9 రోజులు విశేషమైనటువంటి దీపారాధన చేయండి. ఇంకా అమ్మవారికి సంబంధించి ఏదో ఒక నైవేద్యం ఒక రోజున సమర్పించండి. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. ఇది సింహరాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి.